హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ దినం మనము మరి చక్కటి దేవుని మాటలు ధ్యానించుకుందాం. మీ ముందుకు వచ్చిన స్నేహితులారా, మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి ఏ విషయం కోసం మరి మాట్లాడుకోవడానికి మీ ముందుకు వచ్చానంటే, మరి ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మారాలి, ఏ మరి ఏ తలంపులతో ఉండాలి, మరి ఎలాగ ఉండాలనే విషయాల కోసం మనము ధ్యానించుకుందాం సహోదరులారా. మరి వీడియో లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మరి స్నేహితులారా, జ్ఞాపకం చేసుకొని మరి మనం ముందుగా వాక్యం చదువుకుందాము. వాక్యం ఏంటంటే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే, ఒకసారి అందరూ బైబిల్ తీయండి. నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మరి స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి మనం ఈ దినము చక్కటి విషయాల కోసం ధ్యానించుకుందాము. మరి ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలంటే, మరి ఇక్కడ కొంత లిస్ట్ ఇచ్చాడు దేవుడు. మరి ఈ లిస్ట్ ప్రకారంగా మనం జీవించమని మరి దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మరి ఈ లిస్ట్ ఏంటంటే, మరి మాటలోను మన యవనాన్ని బట్టి మరి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మాదిరిగా ఉండడం ఏంటంటే, మరి చాలామంది మరి ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలో తెలియదు. మరి లాస్ట్ వరకు చూడండి, మంచి విషయాల కోసం మాట్లాడుకుందాము స్నేహితులారా. మరి ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలో తెలియట్లేదండి చాలామందికి. మనం చూసినట్లయితే మరి ప్రతి క్రైస్తవుడు మరి మాదిరిగా ఉండాలి. మరి ఎలా మాదిరిగా ఉండాలంటే, మరి ప్రేమలోను, మరి ప్రవర్తనలోను, మరి విశ్వాసంలోను, మరి చాలా పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు స్నేహితులారా. మరి అప్పుడే మన విశ్వాసము మరి బలపడుతుందని దేవుడు చెప్తున్నాడు. ప్రేమలోనంటే చాలామంది మనం చూసినట్లయితే, ప్రేమ అంటే లోక సంబంధమైన ప్రేమ కాదండి, దైవ సంబంధమైన ప్రేమలోను ప్రేమ చూపించబడుతున్నాడు. ప్రేమ అంటే మరి కామతరత్వమైన ప్రేమ కాదు, మరి పవిత్రమైన ప్రేమతోనూ ఒకరినొకరు ప్రేమించుకుని మరి మనలో చూస్తే మరి ఒకరికొకరు విశ్వాసంలోనే బలపడని దేవుడు చెప్తున్నాడు. చాలామంది మరి క్రైస్తవులు చూసినప్పుడు వీళ్ళు నిజంగా క్రైస్తవులైనా అనే తలంపు వస్తుందండి పక్కవారు చూసిన వాళ్ళకి. కానీ ఎందువల్లంటే వాళ్ళ మాట తీరుని బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళు అసభ్యత మరి పనులు బట్టి చూసిన వారికి అలా అనిపిస్తుందండి. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు అలా ఉండకండి, మీరు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మిమ్మల్ని చూసినప్పుడు అనేక మందికి మరి నిజంగా యేసుప్రభువు నమ్ముకునే వాళ్ళు ఎంత బాగున్నారో, మరి నమ్ముకోకముందు ఎలా ఉన్నారో, నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నారో అనే విషయం మనం వాళ్ళకి గుర్తు రప్పించాలి. స్నేహితులారా, చాలామంది మనం చూస్తాము, దేవుడు నమ్ముకోకముందు ఎలా ఉంటారో నమ్ముకున్న తర్వాత కూడా అలాగనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మాట తీరు మారదు, వాళ్ళ ప్రవర్తన మారదు, వాళ్ళు మరి విశ్వాసంలో బలపడరు. మరి స్నేహితులారా, దేవుడు అలా ఉండొద్దంటున్నాడు. మరి ప్రతి ఒక్కరూ మనం వెంటనే నమ్ముకున్న వెంటనే మారిపోవండి, మారుతూనే ఉండాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మన తప్పిదములు ఒప్పుకుంటూ, మన అతిక్రమములు ఒప్పుకుంటూ, విడిచిపెట్టి ప్రతిరోజు మారుతూనే ఉండాలి. మరి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ మరి ఏ విధంగా మీరు ఉంటున్నారో జ్ఞాపకం చేసుకోండి. మరి మీలో మరి మిమ్మల్ని చూస్తే మరి యేసుప్రభువు గుర్తొస్తున్నాడా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూసిన వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి విశ్వాసులకు మాదిరిగా ఉండమని దేవుడు చెప్తున్నాడంటే మరి చూడండి ఎంత నొక్కు చెప్తున్నాడో. మరి దేవుడు ఏ వాక్యం రాయించినా అది ఊరికే రాయించలేదండి, మన అందరికి ఉపయోగపడడానికి అది రాయించాడు. దాని ప్రకారంగా మనం అందరం నడవాలనేది ఉద్దేశంతోనే దేవుడు రాయించాడు. ప్రియులారా, మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి మీరెంతవరకు వాక్యాన్ని పాటిస్తున్నారో, మీరెంతవరకు వాక్యాన్ని మరి ప్రతిష్ఠిస్తున్నారో జ్ఞాపకం చేసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము మరి ఈ ప్రవర్తనలన్నీ మరి కలిగి ఉన్నామా? చాలామంది మాటలాడితే చాలండి, వారి నోటంట మరి గొడవలాడుకునే మాటలు వస్తాయండి. వాళ్ళ మాటలో ప్రేమ కనిపించదు, వాళ్ళ మాటలో ఆప్యాయత కనిపించదు, వాళ్ళ మాట తీరులో మరి ఎటువంటి దేవుని ఉద్దేశం కనిపించదండి. ఎందుకంటే అలాగుంటారు? అలా ఉండడం వల్ల మన దేవుడికి అవమానం, మనకు అవమానం.
మరి స్నేహితులారా, మనకు అవమానం వస్తే వచ్చిందే కానీ మనల్ని మరి సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పుట్టించిన దేవుడికి ఎందుకు అవమానం తేవాలి? ఫస్ట్‌గా మరి లోకస్తులు అంటారు, దేవుడిని నమ్ముకున్న మనం తప్పు చేసామని మనల్ని అనరండి. ఎందుకంటే మనం తప్పు చేసామంటే మనల్ని కన్న తల్లిదండ్రులు అంటారు ఫస్టు. వీడిని వీళ్ళు కలదే సారీ వీళ్ళు వీరు తల్లిదండ్రి వీడిని ఇలాగా పెంచారా అని ఫస్ట్ మన తల్లిదండ్రికి వస్తుంది. అలాగే స్నేహితులారా, మనల కన్నా మన ఆత్మని కన్నా మన ఆత్మీయ తండ్రి అయిన మరి దేవునికి చెడ్డ పేరు వస్తుంది. మరి ప్రియులారా, ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి. మనలో మనం సరిచేసుకుందాం. మనలో మనము మరి కడుక్కుందాం. ప్రతిరోజు దేవుడి పాదాల చెంత మనకున్న తప్పిదములన్నీ కడుక్కోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే మనము విశ్వాసులకు మాదిరిగా అవుతాము. మనల్ని చూస్తే మరి చాలా మందిరాల్లో మరి మరి ముందు నమ్ముకునే విశ్వాసులు ఉంటారు. మరి తర్వాత నమ్ముకునే విశ్వాసులు ఉంటారు. మరి కొంతమంది అయితే ముందు నమ్ముకున్న విశ్వాసులు చూసే వాళ్ళు ఫాలో అవుతారు. కానీ మరి ముందు నమ్ముకున్న విశ్వాసులు మరి సరిగ్గా ఉంటేనే కదండి వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళు కూడా దేవునిలో స్థిరపడతారు. స్నేహితులారా, మరి ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులకు మాదిరిగా అంటే మనల్ని చూస్తే మన వెనకొచ్చిన మరి ఇంకొకరికి కూడా నిజంగా యేసుప్రభువు నమ్ముకోవడం వల్ల తను చాలా మారాడు, మనం అలా మారాలి అనే ఉద్దేశం కలగాలండి ప్రతి ఒక్కరికి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని ఈ రోజుల్లో మరి అలాగా మనం చూడడం అరుదండి. మరి మనము దేవుని వాక్యం ద్వారా కడుక్కోవాలి. దేవుని మరి పాదాల చెంత అడిగితే, ఓపికతో అడిగితే ఖచ్చితంగా ఇస్తాడండి. మీలో ఆశ ఉండాల, నాకున్న చెడ్డ ప్రవర్తన మార్చుకోవాలని ఆశ ఉండాల. మరి చాలామంది మరి అటువంటి ఆశ ఉండడం లేదండి. అటువంటి ఆశ కలిగి ఉండడం లేదు. మునుపటి ప్రవర్తనే మరి తర్వాత దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా అలాగనే ఉంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మనం అలా ఉండకూడదండి. మరి దేవుడంటే మరి ఆషామాషం కాదండి. సర్వశక్తి గల దేవుడికి మన అవమానం తేకూడదు. మరి నిజంగా దేవుని పిల్లలంటే ఇలా ఉంటారా అనిపించుకోవాలి. మన ప్రవర్తన మారుతూనే ఉండాలి. చాలామంది క్రైస్తవులు చూసి యేసుప్రభు గొప్పడే కానీ యేసుప్రభు నమ్ముకున్న వారు మాత్రం వారి నోటంటే వచ్చే అన్నీ అబద్ధాలే. వారు మాట్లాడే తీరు బాగోదు, వారు అలవాట్లు బాగోవు, వాళ్ళు మాట తీరు బాగోదని చాలామంది చెప్పుకుంటున్నారండి లోకంలో. కానీ నా దగ్గర కూడా ఇలాంటి సన్నివేశాలు ఎన్నో వస్తాయి. కానీ నేను అంటాను, మనల్ని మనల్ని పుట్టించిన దేవుడిని ఎందుకండి అంటారు? ఎవరైతే తప్పు చేస్తున్నారో వారినే అనండి. వారినే అంటే మరొకసారి ఆ తప్పు చేయకుండా సరిచేసుకునే మరి ఉద్దేశం వస్తుంది కదా వాళ్ళకి. దేవుడిని ఎందుకండి అంటారని మొన్నటి దినాన ఒకరితో నాకు అటువంటి సన్నివేశం వస్తే అది సంభాషించాను. స్నేహితులారా, మరి మీ వల్ల మరి దేవుడికి అవమానం వస్తుందా జ్ఞాపకం చేసుకోండి. మరి మీ ప్రవర్తన వల్ల దేవుడికి ఏమన్నా చెడ్డ పేరు వస్తుందా జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, మరి మనల్ని చూస్తే మరి దేవుడు గుర్తు రావాలండి. మన ప్రవర్తనలో కానీ, మన ప్రేమలో కానీ, మన విశ్వాసంలో కానీ, మన మాట తీరులో కానీ దేవుడు గుర్తు రావాలి. మనం మాట్లాడితే ఆప్యాయతంగా మాట్లాడాలి, ఒకరినొకరు ప్రేమించేటట్లు మాట్లాడాలి. మరి మన ప్రవర్తన కూడా చక్కదిద్దుకోవాలి. మరి చాలామంది చూపు ద్వారా పాపం చేస్తారు, మాట ద్వారా పాపం చేస్తారు, సైగల ద్వారా పాపం చేస్తారు. కానీ మనకి ఎటువంటిది దేవుడికి నచ్చలేని క్రియ ఏ చిన్నదైనా మనలో ఉండకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మనం అప్పుడే పరిశుద్ధం అయిపోలేదు, కానీ అవుతూనే ఉండాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం మన తప్పిదములు ఒప్పుకొని విడిచిపెడుతూనే ఉండాలండి. రోజుకు ఒక తప్పు విడిచిపెడితే ఇంకా కొంతకాలం పోయాక మనలో ఉన్న ఏ చిన్న తప్పు కూడా ఉండదండి. కానీ చాలామంది అది విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. స్నేహితులారా, మీరు అలా ఉండకండి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం కడుక్కుందాము. మరి దేవుని ఆజ్ఞలు పాటిద్దాము, ఆయన చెప్పిన మార్గంలో నడుద్దాము, దేవునికి అవమానం తేకుండా చూసుకుందాము. మనము మరి బాగుంటాము. మరి మంచి ప్రవర్తన వల్ల మరి ఇతరులు మనం చూసిన వారు కూడా మరి త్రోవ తప్పిపోకుండా సరిగ్గానే నడుస్తారు. మరి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలారా, మరి మాదిరిగా ఉన్నారా లేదా
అనే విషయం కోసం మరి చూసుకోండి. మనం టైటిల్ మరి thumbnail పెట్టినట్లు ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలని పెట్టాం కాబట్టి, ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మాదిరి కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి మాట తీరు కలిగి ఉండాలి, మంచి మరి పవిత్రత కలిగి ఉండాలి స్నేహితులారా. అప్పుడే మనము దేవుడు ఆజ్ఞలు పాటించిన వారు అవుతాము, దేవుని జాబితాలో మనం చేరుతాం. మరి స్నేహితులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇటువంటి ప్రవర్తన మీకు లేదా లేకపోతే సరిచేసుకోండి. ఈ దినా నుంచి అయినా సరే దేవుణ్ణి అడిగి పొందుకోండి. మరి ఇలాంటి జీవితం కలిగి ప్రతి ఒక్కరు ఉంటారని కోరుకుంటూ ఈ వీడియో ముగించుకుందాము. మరి ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి వందనాలు. మరి ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు నేను తేవాలని మరి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఏమో jesus.swaram.jp. మరి నా నేమ్ వచ్చి వి జాన్పాల్. మరి ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడుతుంది నేను నమ్ముచున్నాను. వీడియో ఉపయోగపడిన వారు దయచేసి మరి ఖచ్చితంగా మీరు చూస్తారని మీరు ఆశిస్తూ ఈ వీడియో మీ అందరి హృదయాల్లో దేవుడు నెరవేర్చును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.